కళ్యాణం ప్రారంభమవుతుంది. నిశ్శబ్దంగా అందరూ కూడా తినవుతుంది మేడం, తినకపోవద్దు చదువుతుంది అనుకుంటే
తండ్రి అని చెప్పి ఆలనగా పాలనగా లీలగా స్వామి చూస్తున్నారు. ఇక్కడ మనకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రహ్లాదం అవ్వాలి. స్వామివారు నరసింహస్వామి అవతారంలో రాలేదు, లక్ష్మీ నృసింహస్వామి అవతారంలో వచ్చాడు. లక్ష్మీ ఆయన చింతన ఉంటే శాంతంగా ఉంటాడు. ఎవరైతే పెళ్ళైనటువంటి గృహస్థులు ఉంటాడో అతను శాంత స్వభావిగా ఉన్నాడు. పెళ్లి కాక ముందు ఆవేశం ఉండొచ్చు కాక, బ్రహ్మచారులకు ఆవేశం ఉంటుంది ఉడుకు రక్తం, కానీ పెళ్లి కాగానే శాంతమనే ఆవిడ శాంతిని తీసుకొస్తుంది ఆయన పక్కకు. కోపాన్ని తగ్గించుకోవాలి, శాంతిని సహనాన్ని ఓర్పును అలవర్చుకోవాలి. అటువంటి స్వామి ఇక్కడ మీకు కనబడుతున్నాడు. ఆ స్వామి వేదికలో పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టారు. ఆయనకు నమస్కారం చేసుకుని అందరూ కూడా హరం హరే హరం హరే వాదం పరీక్షమం ఇదే ఆకర్షణ అనుకోండి. మళ్ళా చెప్పడానికి నోట మాట లేదనుకోండి. మీ కొడుకును పిలుస్తాడు కదా, ప్రాణం పోయేటప్పుడు భార్యను కానీ కొడుకును కానీ పిలవాలనిపిస్తుంది. నాయన తొందర రాదా, పూజ వస్తుంది, పాము కలుస్తుంది, ఏదో చెప్తాడు కదా, ఆ భయం ఇట్లా ఉంటుంది. అక్కడ భయంతో పిలిస్తే ఇక్కడ భక్తితో చెప్పండి. ఇంకా తర్వాత స్వామి పలకడానికి మనకి అవకాశం ఉంటుందో ఉండదో, లాస్ట్ ఏ పదం పలుకుతాము ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాం మనం. అందుకని పలికినప్పుడల్లా గట్టిగా పలకాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి, లక్ష్మీ దేవ
లాగైపోయి ఎందుకంటే పొట్టు కూడా మంచి పెద్దగా పెట్టేది. ఇప్పుడు టిక్కిలి చిన్నగా ఉంటాయి. నేను చూసిన టిక్కిలు కూడా పోయినాయి. అది ఎర్రగా గుండ్రంగా ఉండేది. ఇక నల్లని బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, మెరూన్ కలర్ అని వచ్చాయి. అవి కూడా అర్ధచంద్రాకారం వచ్చినాయి. సన్న చుక్క, అసలు అది ఉందో లేదో తెలియకుండా వచ్చినటువంటి చుక్కలు వచ్చినాయి. అవి మళ్ళీ శరీరానికి వారు కట్టుకున్నటువంటి బట్టలకు మ్యాచింగ్ కూడా వచ్చినాయి. ఇన్ని రకాలుగా సోకులు పడుతున్నానే ఈ శరీరాన్ని ఇచ్చినవాడు వారు వారి కోసం కొంచెం కష్టపడకుండా ఇట్లా ఆయన భాషకాలు కట్టేటప్పుడు మనం గట్టిగా చప్పట్లు కొట్టకపోతే ఏం లాభం? చేతులు ఇచ్చి గట్టిగా చప్పట్లు కొట్టడం కూడా కంకణం కట్టుకున్నాడు, మెడలో యుద్ధ బయట వేసుకున్నాడు. దేనికోసం పడుతుంది ఇప్పుడు ఆయన సోకులన్నీ? ఓరి కోసం పడుతుండు, నా కోసమే కదా ఇక్కడ వచ్చి మన కోసమే పడుతుంది. దగ్గర కూడా ఆయన కోసం ఏం కాదు. ఆయన మనం సంతోషపడాలి అంటే ఆయన ఆనందంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలంటే ఆయన ఆనందంగా ఉండాలి. అవన్నీ మనం చేస్తున్నాం. ఆయన వేసుకుంటలేడు, ఆయన బొట్టు పెట్టుకుంటలేడు, ఆయన భాషగా కట్టుకుంటలేడు, ఆయన కంకణం కట్టుకుంటలేడు, ఆయన ఇంకా విధంగా వేసుకుంటలేడు. దాన్ని ఎవరు చేస్తున్నారు? అర్చకులు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. దేవుడికి ఎంత సుఖాన్ని చూపిస్తే మనకంత సుఖాన్ని ఇస్తాడు. దేవుడి పట్ల ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ మీ మీద చూపిస్తాడు. మీరు ప్రేమ చూపించకపోతే మీ మీద ప్రేమ చూపించడు. మీరు గట్టిగా చేయకపోతే మీరు ఇంకొచ్చి ఆయన కూడా గట్టిగా చేయడు. లక్ష్మీ సింహ భగవానికి స్వామివారికి భాషకాలు కూడా కట్టేశారు. స్వామివారికి సంబంధించి అందమైనటువంటి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి. ఆయన సింగిల్ గా ఉన్నాడు. సింహం సింగిల్ గానే వస్తుందంటారుగా, సింగిల్ గా వచ్చాడు. దానికి ఆయనకి మింగిల్ చేయాలి, ఒక మహాలక్ష్మి తీసుకురావాలి. ఎవరు చూస్తారు? బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి జాతకాలను పరిశీలన చేయమని చెప్పాలి. పెళ్లిళ్ళలో జరగాల్సిన ప్రక్రియ. అలాగే స్వామివారు కూడా, నరసింహస్వామి వారు కూడా ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తరులందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి, తాంబూలం ఇచ్చి, తన కొరకు చక్కటి అందమైనటువంటి అమ్మాయిని, జాతక చక్రాలు సరిపోయినటువంటి అమ్మాయిని చూడమని చెబుతున్నారు. సంకల్పిత లక్ష్మీ మహోత్సవాంగత్వేన లక్ష్మీ నరసింహస్వామిన మా కన్యాం మృణీద్ధమితి వధూర్వదే పదర్థం కన్యాం మృణీద్ధం. సంకల్పిత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ కర్మణే ఋత్విజం ద్వామహం మృణే కరిష్యామి శాస్త్రి లక్ష్మీ సింహస్వామి కళ్యాణ మహోత్సవ లక్ష్మీ సింహస్వామి కళ్యాణ మహోత్సవ కళ్యాణ మహోత్సవ కరిష్యామి కరిష్యామి యథా జ్ఞానదః మదీయం గృహం ప్రత్యాగతం అస్మిన్ గ్రామం బలకొండపల్లి గ్రామం అస్మిన్ క్షేత్రం అస్మిన్ శైలం ఆగతం ఇమం విష్ణు రూపిణం నరసింహసన్మానం వరం వేదోక్త విధిన మధువర్గేణ పూజయిష్యే ఓం చక్నిదాధాదే దిన్నరో రాష్ట్రమదలే యశోపవిషదే రాష్ట్రమదాచార్య సందే మాధవ్యోజం అవపాచాయిని దాతా ప్రాహ సంతం నాసికులే మీరప్పటికీ వేదికలోకి వచ్చారో రాలేదు. మీ తండ్రి మీ భర్త పాదాలు కడిగి మిమ్మల్ని కన్యాదానం చేసిందమ్మా. ఆయన కూడా సారి పెట్టిస్తాడు. మంచోడు కాదు, నేను అడిగినప్పుడు శీలం లేదు, నేను అడిగినప్పుడు బంగారాలు లేదని ఆయన అవమానపరచకండి. మీ నాయనడే ఆయన కాలు పట్టుకొని మిమ్మల్ని ఇచ్చిండు. జర నా బిడ్డ నేర్చుకొని ఆయన నీకు దండం పెడతాను. మరి మీరెంత గౌరవం ఇవ్వాలి? ఇక్కడ కూడా సాక్షాత్తు నరసింహస్వామి వెంకటేశ్వరుడు ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వాడు, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి వాడు, భక్తుల కోరికలు తీర్చేటువంటి వాడు, మనందరికీ కల్పతరువు. ఈ తలకొండపల్లి గ్రామానికి తలమానికమైనటువంటి ఆ
పిల్లలు ఇంకా ఏం కోరుకున్నాం కానీ అసలు గోవులు ఇవ్వండి, గోవులనే ఇవ్వాలి. గోవు సకల దేవతా స్వరూపం కాబట్టి గోమాతను ఇక్కడ వెంకటేష్ గుప్తా గారు గోమాతను స్వామివారికి సమర్పించినట్టుగా మనందరి తరఫున భావించాలి. గౌ సుముహూర్తం అంటారు. ఇంకా సమయం మించిపోకముందే ఆ సుముహూర్త కాలానికి చేరుకోవాలని కోరుకోవాలి. మనందరం కూడా జీలకర్ర బెల్లాన్ని ఒకరు శిరస్సును ఒకరు పెట్టుకోవడానికి ముహూర్తం అంటారు. బ్రాహ్మణులు రాయించుకుంటారు రంగపత్రికల్లో. ఆ ముహూర్తానికి పెళ్లిళ్ళు చేసుకోండి, మీరందరూ బాగుంటారు. లేదా ప్రగాఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో బ్రాహ్మణులు ఎప్పుడు వస్తప్పుడు పెళ్లి చేసుకోండి, మీరు బాగుంటారు. కానీ ఫోటోగ్రాఫర్ రాలేదనో, పెళ్లి కొడుకు మేనత్త రాలేదనో, పెళ్లి కూతురు చిన్నాయన రాలేదనో ముహూర్తాన్ని ఆపి ఆలస్యంగా చేసుకున్నారా? ఇగో ఇప్పుడు మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేయాలి, లేకపోతే అయ్యగారి దగ్గర కూర్చొని జాతకాలు చూపించుకోవాలి. నేను ఎందుకో మంచిగా ఉండలేవు, మా ఆయన తాగించుకుంటున్నాడు, నా పిల్లాన్ని చెప్పినట్టు లేదు అని చెప్పి ఇలాంటి గొడవలు వస్తాయి. ముహూర్తానికి జీలకర్ర పిల్ల సరిగ్గా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముహూర్తం సమయానికి కళ్యాణ మండపంలో ఉండాలి, గంట ముందే ఉండాలి. పంతులు గారిని రమ్మనాలి, పంతులు గారు చెప్పిన సమయానికి పెళ్లి చేసుకోవాలి. జీలకర్ర పిల్ల పెట్టుకొని ఒకరినొకరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోవాలి. పక్కన ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్నో లేకపోతే వీడియోగ్రాఫర్నో వీళ్ళని చూడకూడదు, స్నేహితులను చూడకూడదు, అమ్మా నాన్నను చూడకూడదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను చూడొద్దు, పిల్లలిచ్చే అత్తమామలను చూడొద్దు, సాగరికి నాలాగా అన్నం ఉంటే అయ్యగారిని కూడా చూడొద్దు. మరి ఎవరు చూడాలి? మా దెబ్బకైనా వచ్చిందే నాలాగా అయ్యగారు ఉన్నాగా అంటే నేను లేనేనా? నాకు కూడా పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, అందంగా ఉన్నా లేకుండా వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఉదాహరణ చెప్తున్నా, ఎవరిని చూడాలి? పిల్లగాని చూడాలి, పిల్లగాని పిల్లలు చూడాలి, ఇంకొకరు చూడకూడదు. ఆ టైంలో జీలకర్ర పిల్లలు పెట్టుకొని ఒకరినొకరు చూసుకుంటే దాన్ని సుముహూర్తం అంటారు. లాగైపోతుంది అక్కడనే, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉద్భవిస్తుంది. అది అక్కడ లాగైపోతుంది, ఆకర్షణ. ఇక జీవితంలో ఒకరికొకరు అందంగానే కనబడతారు. ఈమె చుట్టూ తెల్లగైనా పండు దూసిపోయినా, ఆయన ముసలోడు అయిపోయినా, ఆయన చుట్టూ దూసిపోయి పద్ధతులు వచ్చినా అందంగానే కనబడతారు. అందుకని జీలకర్ర బెల్లం సమయానికి పెట్టుకోవాలని చెప్తారు పెద్దలు. ఇప్పుడు అదే కార్యక్రమం జరుగుతుంది. పంతులు గారు మంగళాష్టకాలు చదువుతుంటారు, మీరంతా నిశ్శబ్దంగా వినండి. ఓం తదేవ లగ్నం సుదినంత దేవ దాదావలో చంద్రబలంత దేవ
సెల్ ఫోన్ ఇస్తే ఇవాళ ఇల్లు ఉడుస్తలేరు, ఫోన్ ఉడుస్తూ ఇల్లు ఉడుస్తులు మర్చిపోయి అందరు పెద్దలు కూడా ఫోన్ ఉడుస్తారు, పైకి ఉడుస్తుంటే ఉమ్మంటిగా ఎందుకంటే పైసలు లెక్క పెట్టే ఇట్లా అనేది ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అందరూ ఫోన్ తల్లులారా ఫోన్ వాడద్దని చెప్తలేదు, కానీ ఆడపిల్లలకు అనకు చాలా అవసరం, ఇంటి పని అవసరం. భర్త యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి ఆడమనిషి అంటే. ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే మగవాళ్ళు కీర్తిని సంపాదిస్తారు. వెంకటేశ్వర గారు దంపతులను చూస్తున్నారుగా, మీరు నమ్ముతారో నమ్మరో మళ్ళొక్కసారి చెప్తున్న సభాముఖంగా ఇంతకుముందు కూడా చెప్పిన, నాకు రాజకీయం అంటే నచ్చదు. రాజకీయ నాయకుల్లో ఎవరు ఇష్టమైతే కూడా నచ్చదు. నాకు మనుషులు ఇష్టం ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా ఇష్టపడను. కానీ నాకు నచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే సభాముఖంగా ఇప్పటివరకు ఇక్కడే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ గారు నాకు నచ్చిన రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు. పదవి రావచ్చు రాకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు. పదవి రాకముందు కూడా మొన్న ఎన్నికల్లో వారు ఎక్కడి నుంచి అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేశారో ఆ పార్టీకి లేకపోవచ్చు కూడా, కానీ ప్రజాసేవకు మాత్రం ఆపలేదు. కించిత్తు కూడా ఆయన బాధపడలేదు. ప్రజాసేవకి ఎందుకు అర్థమవుతుంది? ప్రజాసేవ చేసే వారికి పదవి ఒక అలంకారం మాత్రమే, పదవితో సంబంధం లేదు, ప్రజలతోనే సంబంధం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయనంటే రాజకీయ నాయకుడిగా మనిషిగా ఇష్టం. అక్కడ ఆయన గొప్పతనం కంటే ఎక్కువ మంజుల గారి గొప్పతనం కూడా ఉంది. ఎప్పుడు మాట్లాడినా నవ్వుకుంటూనే మాట్లాడుతుంది, ఎవరు వచ్చినా నవ్వుకుంటూనే మాట్లాడుతుంది, ఎంతమంది వచ్చినా నవ్వుకుంటూనే మాట్లాడుతుంది. ఆయన అర్ధరాత్రి రావచ్చు, అపరాత్రి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేసి గయ్యానిగా కాకుండా, బాగా వినండి, అడ్డగోలుగా మాట్లాడితే, కోపం వచ్చినట్టు మాట్లాడితే, మొగడికి ఇంట్లో సుఖం లేకపోతే బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉండలేడు, ప్రజలకు సేవ కూడా చేయలేడు. ఆయన ఎంత ఆనందంగా చేస్తున్నాడో సేవ, దానికి ప్రధాన కారణం ఆయన ధర్మపత్ని భార్య మంజుల గారు. అక్కడితో అయిపోయిందా? ఆయన పిల్లలు వాళ్ళు కూడా డాక్టర్ చదువుకున్నారు. బాగా చదువువచ్చిన వాడు మన మాట వినడు. ఇంతడా పైసలు సంపాదించేటోడు తండ్రి మాట ఎందుకు ఇంటాడు? నువ్వు తక్కువ సంపాదించడం, నేను ఎక్కువ సంపాదించడం, ఇస్తా చూడు, నీకు శాతకాలం అంటారు. కానీ ఆయన పిల్లలు రత్నాలు లాంటి పిల్లలిద్దరు కూడా తండ్రి ఏ బాటలో నడుస్తున్నారో అదే బాటలో ప్రజాసేవలో పాల్గొంటూ తండ్రి పరువు ప్రతిష్టను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నే చెప్పిన ఇదే మాట అమ్మతోటి, అమ్మ మీరు అదృష్టవంతులు, స్వామి దయ మీ మీద పరిపూర్ణంగా ఉంది, ప్రజాసేవ చేస్తున్నారు, మానవ సేవ మానవ సేవగా భావిస్తున్నారు, కాబట్టి మీకు దొరికిన కోరెంట్ కూడా ఆనిముత్యాల్లాగా దొరికింది. ఎవరండి ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ప్రతిష్టప్పుడు అనుకుంటా, వెంకటేష్ గుప్తా గారు వాళ్ళ వియ్యకుని పైకి నిలిచి మీ అమ్మాయిని మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. అంతమందిలో ఎవరు చెప్తారు? అంత మంచి కూడా జరుగుతుంది. ఈ మాట కొట్టాలి, సపోర్ట్ మీరు గట్టిగా. నా మాట కొట్టాలి, ఈ మాట కొట్టాలి. లక్ష్మీ సింహ భగవానికి. అలా మంజుల గారు వెంకటేష్ గుప్తా గారికి సహకరిస్తే ఎట్లయితే ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, ఆడవాళ్ళు మీ భర్తలకు సహకరిస్తే వాళ్ళు కూడా రాజ్యాన్ని, దేశాన్ని గెలుచుకుని సాగలుగుతారు. దయచేసి ఆడవాళ్ళు మగవాళ్ళకి సహకరించండి. అయ్యా మగవాళ్ళు ఆడవాళ్ళని అంత ప్రేమగా చూసుకోండి అయ్యా. వాళ్ళ అమ్మా నాయన వదిలిపెట్టి వచ్చిందయ్యా, వాళ్ళ అన్నదమ్ములు వదిలిపెట్టి వచ్చిందయ్యా. వాళ్ళు పడుకున్నటువంటి బెడ్, వాళ్ళ బెడ్రూమ్, వాళ్ళు వాడిన వస్తువులు, టీవీ రిమోట్ కంట్రోల్ అన్ని వదిలిపెట్టారు. వాళ్ళ స్నేహితులను వదిలిపెట్టారు. నువ్వు ఒక్కరివే దిక్కు అనుకుని నిన్ను పెళ్లి చేసుకొని వచ్చారు. అమ్మా నాయన వదిలిపెట్టారు. ఇది త్యాగాలు చేసిన ఆడపిల్లలు ఎవరు బాగా చూసుకోవాలి? ఒకడే చూసుకోవాలి, ఇంకెవడు చూసుకుంటాడు? కాబట్టి దయచేసి మగవాళ్ళు మీ ఆడవాళ్ళ త్యాగాల గుర్తించి ప్రేమగా చూసుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళని గౌరవ ప్రతిష్టంతో చూసుకోండి. చల్లగా అందరం లక్ష్మీ నరసింహస్వామి కటాక్షంతో బాగుందామని కోరుకుంటూ, ఆడపిల్లలను కనని వాళ్ళు ఎవరైనా ఉందన్నా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మన ఊర్లో లక్ష్మీ అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం నరసింహస్వామికి. ఇంతకంటే అదృష్టమైన మరొకసారి దొరకదు. ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి యథాశక్తిగా దక్షిణ, మిమ్మల్ని ఎవరు గట్టిగా బలవంత పెట్టరు, మీ మెడల మీద కత్తులు ఎవరు పెట్టరు, మీ పాయింట్లో గన్ను ఎవరు పెట్టట్లే. మీకు శక్తి ఉంటే మీకు తోచిన విధంగా అదన
ఇంకొకసారి చెప్పాలి. ధర్మేజ అర్థేజ కామేజ అస్మిన్ గ్రామ రక్షణార్థం నాతి చరితవ్య పరప్రత్యక్వా. మూడోసారి ఇంకా గట్టిగా చెప్పాలి. గట్టిగా ధర్మేజ అర్థేజ కామేజ లోక కళ్యాణార్థం విశ్వ శాంత్యర్థం జగత్ రక్షణార్థం నాతి చరితవ్య ఆర్థిక నమస్కారం చేసుకున్నారా? ఎనుకున్నోళ్ళు సప్పట్లు కొడతలేరు గట్టిగా. అసలు ఎనుకున్నోళ్ళు మీ ముందరున్నోళ్ళు కుర్చీలో ఉన్నోళ్ళు ముందర వీడియోగ్రాఫర్ దగ్గర స్తంభం దగ్గర ఉన్నోళ్ళు కొట్టే సప్పట్లు, ఆ ఎనుకున్నోళ్ళు సప్పట్లు, వెనుక ఉన్నోళ్ళు గట్టిగా కొట్టుదా. ఒకసారి మీ రామని ముందరున్నోళ్ళు కొట్టండి, మీరు ఎనుకున్నోళ్ళు కొట్టగా ముందరున్నోళ్ళు కొట్టండి. మీకు నిలబడరా ముందర ఎంత గట్టిగా వస్తారు ఒకసారి కొట్టు చూపించండి గట్టిగా. ఎనుకోళ్ళు గట్టిగా. లక్ష్మీ స్వామివారి మాంగళ్య ధారణ జరుగుతుంది. చప్ప శర్మ గారు మరో భక్తుడు, మనసైన భక్తుడు మనకు చూపిస్తున్నాడు. ఆ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. నిండు కాలాల వాడు పసుపు కుంకుమని ఈ తల్లి బాగుని లక్ష్మీ నిన్న భగవానికి. నా వెనుక కూర్చున్నోళ్ళు నా శత్రువు అని చెప్తున్నట్టుంది. మీరు మాత్రం ముందరున్నోళ్ళు మాత్రం కడుపుగా చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి. లక్ష్మీ నిన్న భగవానికి. లక్ష్మీ నిన్న భగవానికి. మంచిగా ఉన్నాడట. ఒక భక్తుడు మెచ్చుకున్నాడు. ఒక భక్తుడు ఏమో అక్కడ నిశ్శబ్దమైన వాతావరణంలో మౌనంగా పెళ్లి చేస్తుంటే ఇంకో భక్తుడు వచ్చి మీతో జయజయధ్వానాలు పలికించి మంచిగా తనని మీకు కితాబిచ్చిపోయాడు. ఇంతకంటే ఏం కావాలి? మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే గట్టిగా సపోర్ట్లు మీరు గట్టిగా కొట్టాలి కదా కూడా గట్టిగా.
వారికి తలంబ్రాలు వస్తున్నారు. తల్వాలు అంటారు, తెలంగాణలో ఏమంటారు? తల్వాలు, తల మీద నుంచి జాలువారేటువంటివి. తల మీద పోస్తే తల మీద అవుతాయా? జాలువారు. అవి ఎట్లా అయితే పడుతుంటాయో మీ ఇంట సిరి సంపద అట్లా కురవాలి. అందుకని తలంబ్రాలు ఎందుకు పోసుకోవాలి? మంచిగా ప్లాస్టిక్ స్పూన్ తెచ్చుకొని కూరుకొని అట్లా మళ్ళీ పిల్ల ముద్దు కనబడుతుందా, పిల్లగాడు ముద్దు కనబడుతుంది. అబ్బా ఈ ముఖం ఏమైనా మార్పురా? ఫోటోలోకి వచ్చేసరికి ఈ ముఖం ఫోటోలో బాగుంటే చాలా, ఫోటోతో సంసారం చేయొచ్చా? మనిషి గుణం బాగుండాలి, మనిషి బయట బాగుండాలి. ఫోటోలో బాగుండేది బాగాలేకపోతే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆ దండు సురేష్ గారు చాలా ఫోటోలు తీస్తున్నారు. ఓ ఫోటోలో ముఖ్యంగా ఏంటంటే వస్తుంది, నా ముక్కు అట్లే ఉంటుంది. మాట్లాడేటప్పుడు అట్లనే వస్తాయి, చేతులు, ముక్కులు, కళ్ళు, చెవులు ఒక్కొక్క రకంగా వస్తాయి. ఫోటోల కోసం పెళ్లి చేసుకోవడం ఏంటంటే విడ్డూరం కాకపోతే. ఫోటోలో బాగా రావాలని పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి ఫోటోలలో బాగా రావాలని ఫోటోగ్రాఫర్ని పెట్టుకోండి. ఫోటోగ్రాఫర్ దగ్గర దమ్ము ఉంటే, ఫోటోగ్రాఫర్ దగ్గర తీయగలిగేటువంటి సత్తా ఉంటే వాడు ఎక్కడి నుంచైనా ఎలాగైనా మంచిగా తీస్తారు. సరిగ్గా లేని వాళ్ళు మాత్రమే జనాలు చూడు మంగళసూత్రం మళ్ళగట్టు, జీలకర్ర బెల్లం ఇంకోసారి పెట్టు, మూడు సార్లు పెడతారు. జీలకర్ర బెల్లం ఎన్నిసార్లు పెడతారమ్మా? ఒకసారి జీలకర్ర బెల్లం ఇద్దరు ఒకసారి పెట్టుకోవాలి, ముహూర్తం కావాలి. మాంగళ్యం 3 చేస్తారు, అయిపోయి మళ్ళగట్టు అంటారు. ముద్దులు పెట్టిస్తారు ఇవాళ రేపు, అడిగేటువంటి లేడని. నేనంటే కోపం వస్తుందేమో, వీడియోగ్రాఫర్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. నేను మిమ్మల్ని కోపంగా చెప్పట్లేదు, ఒక వీడియోగ్రాఫర్ను నేను అడుగుతా, మీ అందరి తరఫున అడుగుతున్నా. ఆడపిల్లని పెళ్లి పిల్లని ముద్దు పెట్టుకోమని చెప్తున్నాడు కదా. వీడియోగ్రాఫర్ తన భార్యను తీసుకొచ్చుకొని అక్కడ ముద్దు పెట్టుకొని చూపించి ఫోటోలు ఇస్తే ఒప్పుకుంటా. చేయగలుగుతారా? తన భార్యతో మన మధ్యలో చేయాలంటే సిగ్గు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల అందరిలో చేయవచ్చా? అదేమో సినిమానా? ఊరికే చేస్తున్నాం, యాక్షన్ చేస్తున్నారు అని చాలా తప్పు జరిగిపోతుంది. అటువంటివి చేస్తే 10 మందిలో చులకనైపోయి వాళ్ళ మధ్య నుండి ఆకర్షణ తగ్గిపోతుంది. ఫోటోగ్రాఫర్ల మీద నాకేం కోపం లేదు, వీడియోగ్రాఫర్ల మీద అంతకంటే కోపం లేదు. వాళ్ళు బతకాలి, వాళ్లకు ఫోటోలు ఇప్పించని చెప్పింది కూడా పంతులే. పంతుల మీద కోపంతో వాళ్ళ మీద కోపంతో వీళ్ళు ఆ పెళ్లి మొత్తం అబాధపాలు చేస్తున్నారు. దయచేసి అట్లా చేసుకోకండి. ఫోటోగ్రాఫర్లు మాట్లాడుకుంటప్పుడు చెప్పండి, ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఫోటోలు తీసుకోమని చెప్పండి. ఫోటోగ్రాఫర్లకు కూడా విన్నపాలు చెప్పుకుంటా, తండ్రి మీకు 10 కాలాల పాటు 10 పనులు కావాలంటే ఫోటోలు ఎంతలో తీయాలో అంతలో తీయండి. అత్యధికంగా అందరిలో కూడా అపహాస్యం అయ్యేటట్టుగా ముద్దులు పెట్టించడం, కౌగులించుకోవడం ఇలాంటివి చేయొద్దు. కేవలం దండలు మార్చుకోవాలి, కేవలం మాంగళ్యం పెట్టుకోవాలి, చిలకర బెల్లం పెట్టుకోవాలి, కాలు దొక్కాలి. ఇంతవరకే పంతులు గారు చెప్పేవే ఫోటోలు అంతా చూపించాలి. ఆ తర్వాత చేసుకునేవన్నీ వాళ్ళు చేసుకుంటారు, మనకి ఎక్కర్లే. నన్ను విలువలు నిన్ను విలువలు తగిన వాడు కదా. మరి ఎందుకు అనవసరంగా మనం తొందరగా వెళ్తామని చేయించడం? వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో పోయి చేసుకునే పనికి మనం సాక్ష్యంగా మేము ఉంటామని అనడం ఏంటండి? ముద్దులు పెట్టించుకునే కార్యక్రమాలు ఇలాంటివి వాళ్ళు చేయించద్దు. మీరు కూడా దయచేసి మీ పిల్లల పిల్లలు చేయించగలట్లా. ఒకసారి గట్టిగా లక్ష్మీస్వామికి జై చెప్పి తలంబ్రాల కార్యక్రమాన్ని చేద్దాం. లక్ష్మీ నృసింహ భగవానికి గట్టి వేళ గడియ
దయచేసి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మళ్ళీ ఒక్కసారి సభాముఖం చెప్తున్నా తప్పుగా తీసుకోకండి. తప్పు చేస్తున్నారన్నది మాత్రం నిజం, కానీ తప్పుగా తీసుకోకండి. నేను చెప్పింది మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నట్టయితే పేపర్లో రాసేవాళ్ళు ఎవరైనా అంటే ఈ మాట రాయండి, ఏం తప్పులేదు. నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తారు, వైరల్ చేస్తారు, ఇంకేదో చేస్తారంటే నేనేం బాధపడను. నన్ను పిలవకపోతే శుభ్రంగా ఇంట్లో కూర్చుంటా. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి బ్రాహ్మణుడు. వాడి కోసమో వీళ్ళ కోసమో చేసేవి కాదు ఇవన్నీ. నిజంగా చెప్తున్నా, తల్లి తోడుగా చెప్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి తోడుగా చెప్తున్నా. ఇవాళ నేను చెప్పిన మాటలు ఎప్పుడు ఎవరిని ఇంతవరకు నేను పొగడలే. కనీసం శ్రీనివాస శర్మ గారు నాకు వరుసగా మామైన ఆయన కూడా పొగడలేదు నేను పెద్దగా. వెంకటేష్ గుప్తా గారిని కూడా ఇక్కడ నేను పొగిడింది లేదు, కానీ నాకెందుకు నచ్చాడో చెప్పాను. ఒక మనిషిని పొగడడానికి పూజలు చేయొద్దు, ఒక మనిషి కోసం ఆయన మెప్పు పొందడానికి పూజలు చేయొద్దు. నేను కూడా భగవంతుని మెప్పు పొందుతామని చూస్తాను, వాళ్ళు సంతోషంగా జరిపించుకునేలా చేయాలని చూస్తాను. అలా అని చెప్పి నేను ఆయన పొగడలా. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు నేను చెప్పా, మనం కూడా అలవర్చుకుందాం. నేను కూడా ఆయన చూసుకొని నేర్చుకున్నాను కాబట్టి చెప్పాను. శ్రీనివాస్ శర్మ గారు చూసుకొని నేర్చుకున్నాను, వెంకటేష్ గుప్తా గారు చూసుకొని నేర్చుకున్నాను, ఎవరితో అందరితో నవ్వుకుంటూ మాట్లాడడం నేర్చుకున్నాము, సహాయంతో ఉండడం నేర్చుకున్నాము. అలాంటివి 10 మందికి తెలవాలని చెప్పి తప్పిస్తే పొగడతలు కావు. అలా తప్పుగా ఎప్పుడు కూడా అర్థం చేసుకోవద్దు. మీ మీడియాలో ఏమవుతుందో తెలుసా, ఆ మీడియాలో వస్తున్నటువంటి వీడియో తీస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పాస్ చేసుకోవచ్చు, ఎలా అంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు. నా మాటలు నేను సగం దూరం మాట్లాడుతున్నా కట్ చేసి ఇంకోదాన్ని యాడ్ చేసి నేను తప్పు మాట్లాడినట్టుగా కూడా చిత్రించే అవకాశం ఉంది. ఇవాళ రేపు వస్తున్న వీడియోలు మొత్తం అట్లాగే వైరల్ అవుతున్నాయి. దయచేసి వీడియోలలో, సోషల్ మీడియాలో వచ్చే వీడియోల వల్ల నిజాలను నిర్ధారణ చేయకండి. ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే తెలుసుకునే నిర్ధారణ చేసుకోవాలి. రాముడి మీద భక్తి వస్తుంది తెలుసుకోండి, దేవుడి మీద వచ్చేటువంటి పద్యాలు నేర్చుకోండి. అంతేగాని న్యూస్ మాత్రం ఎప్పుడు నమ్మొద్దు, వీడియోలో చూసి మీడియాలో చూసి. దయచేసి మనం తప్పుగా అర్థం చేసుకోవాలని భావిస్తూ మళ్ళీ ఒకసారి గట్టిగా స్వామివారికి జయ చెప్తాం. కళ్యాణం మొత్తమైంది. స్వామివారికి దండ వేస్తున్నారు, పూలదండలు. వెంకటేష్ గుప్తా గారు వారి దంపతులు స్వామివారి గట్టిగా
మొన్న వాయించాలని అడుగుతుంది గట్టిగా ఆడాలి మొగోడు అన్నారు చెప్పండి లక్ష్మీ నృసింహ భగవానకి లక్ష్మీ నృసింహ భగవానకి లక్ష్మీ నృసింహ భగవానకి అలగండపల్లి వాస గోవింద అలగండపల్లి వాస గోవింద అలగండపల్లి వాస గోవింద లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ నృసింహ భగవానకి అన్నం దేవులో లక్ష్మీ నృసింహ భగవానకి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టి పేరు ఓం హరిజం ప్రజా లక్ష్మీ రమణ గోవింద 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 గోవింద అది ఎక్కడి నుంచి చూసేదన్నా పెట్టుకోవాలి ఊరి చూసేదన్నా పెట్టుకుంటామా ముట్టుకోదన్నా పెట్టుకుంటామా ఇక్కడ కూడా అంతే దీపాన్ని చూసేదన్నా పెట్టుకోవాలి ముట్టుకోవద్దు ఎవరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ చేతున్నా పెట్టుకోవద్దు ఇంకా కూర్చోబెట్టి ఆశీర్వదించండి అన్న కూర్చోబెట్టండి యజ్ఞమే విష్ణుః అతతం ప్రతిష్టతే ఉత్తజమాదే యజ్ఞాయ స్వాహా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ విద్మహే తీక్ష్ణపుష్పాయ ధీమహి మహాదేవాయ విద్మహే విష్ణుభక్తేన ధీమహి పుష్పాంజలి సమర్పయామి ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి పురసాధనసా దృష్ట్యా మనసా వదసా తథా సమర్పయామి ఒక పూజైన భగవాన్ పరమాత్మ పరమేశ్వరార్పణమస్తు నాన్న కూర్చోబెట్టింది అట్లాగే ఏదో నాన్న అట్లే కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే అందరికీ ఆశీర్వాదం ఉంటుంది వేరే ఆశీర్వాదం అందరూ బాగుండాలి స్వామివారి యొక్క కృపాకర క్షణీక్షణాలు మీ అందరికీ దొరకాలని వైష్ణవి సౌండ్ ద్వారా సౌండ్ బాక్స్ ద్వారా మీ అందరికీ ఆశీర్వాదం డబల్ రోల్ చేస్తున్నారు. ఆశీర్వాదం కూర్చొని ఒక 2 నిమిషాలు ఇక్కడ వాళ్ళకి దయచేసి కూర్చొని ఓం అకాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం తమాక్షేకరం లక్ష్మీ పావనం శుభం పిల్ల పిల్ల